స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 30వ శ్లోకం మూకసారంలోది నేర్చుకుందాం. మా శిష్యులు ఇద్దరు కూడా వీళ్ళు పాడుతూ ఉంటారు, నేను అంటూ ఉంటాను, వీళ్ళు రిపీట్ చేస్తారు. మీరు కూడా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. మనీషాం మనీషాం మాహేంద్రీం మాహేంద్రీం కకుభమివతే కకుభమివతే కామపిదసాం కామపిదసాం ప్రధత్తే ప్రధత్తే కామాక్ష్యా కామాక్ష్యా చరణ తరుణాదిత్య చరణ తరుణాదిత్య కిరణః కిరణః యదీయే యదీయే సంపర్కే సంపర్కే ధృతరసమరందా ధృతరసమరందా కవయతాం కవయతాం పరీపాకం పరీపాకం దత్తే దత్తే పరిమళవతి పరిమళవతి సూక్తి నళిని సూక్తి నళిని. ఇప్పుడు మనం కలిసి పాడదాం. మనీషాం మాహేంద్రీం కకుభమివతే కామపిదసాం ప్రదత్తే కామాక్ష్యా శరణ తరుణాదిత్య కిరణః యదీయే సంపర్కే ధృతరసమరందా కవయతాం పరీపాకం దత్తే పరిమళవతి సూక్తి నళిని. ఇప్పుడు మనం అర్థ తాత్పర్యాలు తెలుసుకుందాం. మనీషాం మాహేంద్రీం కకుభమివతే కామపిదసాం. కామాక్షిదేవి పాదాల సేవతో కవులకి మధురమైనటువంటిది. అంటే కామాక్షిదేవిని స్మరించడం వల్ల, ఆవిడ పాదాలని మనం పాదసేవ చేసుకోవడం వల్ల మంచి కవిత్వ రచనా శక్తి లభిస్తుంది. ప్రదత్తే కామాక్షా చరణ తరుణాదిత్య కిరణః. అంటే ఆ ఆదిత్యుడు అంటే సూర్యుడి కిరణాలకి ఎటువంటి తూర్పు దిక్కులాగా ఆ కవుల బుద్ధి ఏదో ఒక దిక్కును పొందుతుంది అని అర్థం అన్నమాట. యదీయే సంపర్కే ధృతరసమరందా కవయతాం. మరంద అంటే మకరందం అన్నమాట. సూర్యుని కిరణాల సంపర్కంతో కవుల మకరందంతో నిండినటువంటిది అలా నిండి ఉంటుంది అన్నమాట. ఆవిడ పాదాల సేవని మనం చేసుకుంటే ఆ కవులు అలా శక్తిని లభిస్తాయట. కవులకే కాదు, ఎవరికైనా సరే, సత్పురుషులకి, ఆవిడని కొలిచే వారికి అందరికీ కూడా ఆ శక్తి లభిస్తుంది అన్నమాట. పరీపాకం దత్తే పరిమళవతి సూక్తి నళిని. అంటే సువాసన భరితమైనటువంటి మంచి మాటలనే కమలం తీగలాగా పరీపాకం చెందుతుంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఈ 30వ శ్లోకానికి తాత్పర్యం మళ్ళా తెలుసుకుందాము. ఓ కామాక్షిదేవి, పాదాలనే సూర్యుడి కిరణాల సంపర్కంతో కవుల మకరందం నిండిన సువాసన భరితమైన మంచి మాటలనే కమలం తీగ పరిపాకం చెందుతుందిట. అలాగే తూర్పు దిక్కుగా ఆ కవుల బుద్ధి ఏదో ఒక దిక్కుని పొందుతుంది. అంటే కామాక్షిదేవి పాదాల సేవతో కవులకి మధురమైన మంచి కవిత్వ రచనా శక్తి లభిస్తుంది అని ఆ సాధకుడి అభిప్రాయం, భావన. ఆ విధంగా ఆవిడ్ని కొలుస్తున్నాడు.